చచ్చిపోతే ఎవరు తెలుసు? గ్యారంటీ ఉంటే కనుక నాకు రాసేవాడు. పాస్టర్ గారంటే నేను రాత్రి వచ్చాను, కొద్దిగా నడులో పట్టింది, ఈ రాత్రి మానేశాను, రేపు రాత్రి వస్తానులేండి అంటాం. ఓకే, రేపు రాత్రి నువ్వు ఉంటావా లేదు గ్యారంటీ నాకు ఒక రాసి. అదే మాట అన్నాడు, ఏం తిన్నావు ఏమి చదివినావు నీకు తెలియదు కనుక. నీకు తెలియదని చెప్పేసాడు ఆల్రెడీ దేవుడు. రేపు దినం ఏమి జరుగునో నీకు తెలియదు. కాబట్టి అంటే ఏనాడు కీడు ఆనాడికే. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు అంటే ఆ అంతము ఒక రోజు రాబోతుంది. చూడు అక్కడ చదువుకున్న వాక్యం మరి ఒకసారి 33వ వచనం మార్కు సువార్త 13:33. చూడు, జాగ్రత్త పడుడి, వెలుగుకుంటూ ప్రార్థన చేయండి, ఆ కాలం ఎప్పుడు వచ్చిందో మీకు తెలియదు. ఒక మనుషుడు తన దాసుని అధికారం ఇచ్చి ప్రతి వానికి వారి పని నియమించి వెలుగుగా ఉండమని ఆజ్ఞాపించి దేశాంతరము పోయి కాలం ఉండేను. ఇంటి యజమానుడు పొద్దు వచ్చిన అర్ధరాత్రి వచ్చిన తెల్లవారినప్పుడు వచ్చిన ఎప్పుడు వచ్చిన అర్థమైందా? ఏమర్థమైంది అక్కడ? మన రత్నరాజు గారు ఉన్నారండి, లేకపోతే మన సమరరాజు గారు ఉన్నారు, మన విజయ్ ఉన్నారండి, లేకపోతే మన అపరం గారు ఉన్నారండి. వాళ్ళు 12 నిమిత్తం వెళ్తారు ఎక్కడికి, ఏదో జాబ్ నిమిత్తం వ్యాపారం. కానీ ఒక్కొక్కసారి 7ంటికి వస్తారు, ఒక్కొక్కసారి 10ంటికి వస్తారు, ఒక్కొక్కసారి 1 గంటకు వస్తారు. ఎందుకంటే సందర్భం అలాంటిది, ఏమో పరిస్థితి ఎలా ఉందో. వాటి మీకు అర్థమైందండి. ఊరు వెళ్ళినప్పుడు కానీ లేకపోతే వేరే చోటకి వెళ్ళినప్పుడు కానీ మనం అనుకున్న పని ఒకసారి పేగన అవుద్ది, కానీ ఒకసారి లేట్ అవుద్ది. కాబట్టి ఏంటి, రాత్రి 7ంటికి వచ్చావు, ఈరోజు ఇంత లేట్ అయిందని భార్య అడిగింది, అవును అక్కడ సమాధానం చెప్తాం. ఇక్కడ అదే చెప్తున్నాడు, ఇంటి యజమానుడు బయటికి వెళ్ళినప్పుడు అంటే దేశం అంటే ఏదైనా వ్యాపారానికి ఉద్యోగానికి ఏదో పనికి వెళ్ళినప్పుడు అది మరలా తిరిగి వచ్చినాడికి ఏ టైమో తెలీదు. చెప్పగలరండి మీరు? ఎవరన్నా భార్య అవని భర్త అవని బిడ్డలు అవనండి, ఒక పని నిమిత్తం పోయినప్పుడు ఆడు మరలా తిరిగి వచ్చేదానికి ఏ టైమో ఎవరు చెప్పలేము. చెప్పండి, మాట్లాడండి. దానికి ఉదాహరణ మనమే ఒక చిన్నగా తీసుకుంటాం. మంది 7 గంటల ప్రార్థన అనుకోండి, ఒక్కొక్కరు ఎన్నింటికి వస్తారు చెప్తారు. ఒకడు 7ంటికి, ఒకడు 7:15కి, ఒకడు 7:30కి, ఒకడు అంటే దానికి అర్థం ఏంటి మనం చెప్పలేము. ఎవరు వస్తారో ఎవరు టైం కూర్చుంటారో మనం చెప్పలేం. అంటే ఉదాహరణ మీకు చెప్పాను మాట. మనకి ఇప్పుడు ఎలా ఉంది, అలాగే యజమానుడు కొంచెం రాయబడి ఉంది. కాబట్టి ఇక్కడ కూడా చెప్తున్న మాట అంటే దేవుడు కూడా ఈ లోకానికి వచ్చినప్పుడు ఎప్పుడు వస్తాడో తెలియదు. కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం నువ్వు మెలకు